రహీం కొంచెం సాయం పట్టు. ఠీకే. ఇది అమ్మాయికి ఏమీ పర్వాలేదు కదా ఫాదర్? ఈ అమ్మాయి ప్రభు సంరక్షణలో ఉంది. ఎటువంటి ఆపద రాదు. ఆ ప్రభువే చూసుకుంటాడు. ఒక్క నిమిషం. మరేం పర్వాలేదు రహీం. ఈ అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు. హే అల్లా. కానీ ఫాదర్, ఈమె చాలా నీరసంగా ఉన్నట్టు ఉంది. స్పృహలో కూడా లేదు. మీ దగ్గర ఏమన్నా మందులు ఉంటే ఇవ్వండి ఫాదర్. ఫస్ట్ ఎయిడ్ వరకు నేను చేస్తాను, కానీ ఎవరికైనా వైద్యుడికి చూపించటం మంచిది. వైద్యుడా? ఇది చుట్టుపక్కల వైద్యుడు ఎవరున్నారు ఫాదర్? కనీసం 20 కిలోమీటర్ల వరకు దవాఖానా లేదు. ఏది చేయాలి? బేటీ, బేటీ, బేటీ. రహీం, తనని ఇబ్బంది పెట్టకు. నువ్వు వెళ్ళి వైద్యుని తీసుకురా. అలాగే ఫాదర్. మీరు ఇలాగ ఏదన్నా వైద్యం చేయండి. నేను వెళ్ళి ఎవరన్నా దొరికితే తీసుకొస్తాను. వస్తాను ఫాదర్. అలాగే. శారదా, శారదా. ఏంటండి? చందు ఏది? ఇంకా రాలేదండి. ఇంతవరకు రాకపోవటం ఏమిటి? ఇప్పుడు అనగా వెళ్ళాడు డ్రైవర్. ఇంతవరకు రాకపోవటం ఏమిటి? ఏది? ఆ ఫోన్ ఇటు. అలాగే. ఇదిగోండి ఫోన్. ఇదేంటి శారదా? ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమైందంటావు? హలో డాడీ, నేను ప్రియని. చెప్పమ్మా. డాడీ, చందు ఏమైనా హాస్పిటల్కి వచ్చిందా? హాస్పిటల్కి రావటం ఏంటమ్మా? నేను ఈయన చందు కోసం ఇంటికొచ్చాం డాడీ. చందు గుడికి వెళ్ళింది అన్నాడు నర్సయ్య. మేం గుడి నుంచే వచ్చాము. తను అక్కడ లేదు, ఇంటికి రాలేదు. ఒకవేళ మిమ్మల్ని చూడడం కోసం హాస్పిటల్కి వచ్చిందేమోనని ఫోన్ చేస్తున్నాను డాడీ. లేదమ్మా, ఇక్కడికి రాలేదే. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టాయమ్మా. హలో, ఎరా, నిన్ను కారు తీసుకుని అంజమ్మెంట్కి వెళ్ళమన్నాను కదా, వెళ్ళలేదా? అవును.
అయితే నువ్వెక్కడున్నావు? నువ్వు అక్కడే ఉండు. చందు వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు. ఏమైందండి? ఏదో జరిగింది శారద. ఆ అనసూయ ఏదో మోసం చేసింది. డబ్బు కోసం అది తప్పుడు పని చేసింది. దాన్ని వదలను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. సార్ మీరు టెన్షన్ పడకండి సార్. అవతల మనిషే కనిపించడం లేదు. నా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. వెళ్ళండి, వెళ్ళకి నుంచి. అయ్యో, ఆవేశపడకండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. నాకేం కాదు శారద, నాకేం కాదు. హలో, ఏసీపీ గారు, నాకు మీ నుంచి పెద్ద హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి సార్. అనసూయ అనే మనిషి నా మనవరాలు చందుని కిడ్నాప్ చేసింది. వాట్? ఆ విషయం తనే నాకు ఫోన్ చేసి చెప్పింది. తన్ని వదిలేయమని చెప్పాను, కానీ నన్ను మోసం చేసింది. ఆ అనసూయ ఎలాంటి మనిషో మీ పోలీసులకు బాగా తెలుసు. వెంటనే వెళ్ళి చందుని కాపాడండి సార్, ప్లీజ్. మీరేం కంగారు పడకండి విశ్వనాథ్ గారు, అంతా నేను చూసుకుంటాను. సార్, మీరు అనసూయ అంటే నువ్వేనా? అవును సార్. చందు ఎక్కడా? అయ్యా, మర్యాదగా చందుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మా స్టైల్లో నిజం చెప్పించాల్సి ఉంటుంది. అయ్యా, చందు ఎక్కడుందో నాకు నిజంగా తెలియదయ్యా. ఏయ్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నానని విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి చెప్పావంట కదా, మరి ఇప్పుడు తెలీదంటావే? విశ్వనాథ్ గారికి ఫోన్ చేసిన మాట నిజమే. ఆయనకి ఫోన్ చేశాను. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎంత ఇస్తారని కూడా అడిగాను. కానీ విశ్వనాథ్ గారు, ఆ అమ్మాయి నా మనిషి, తన జోలికొస్తే ఊరుకోనని చెప్పారయ్యా. నేను వెంటనే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేస్తానని చెప్పాను. విశ్వనాథ్ గారు కారు పంపిస్తానంటే సరే అన్నాను. ఈలోగా చిన్నదొర వచ్చాడు, నన్ను కొట్టి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు. చిన్నదొరెవరు? అది అది మర్యాదగా నిజం చెప్పు, అతనెవరు? అతను మా కంపెనీకి రెగ్యులర్ గా వస్తుంటాడు. ఆ పిల్ల మీద వాడికి ఎప్పటి నుంచో కన్నుంది. నేను వద్దంటున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లిపోయాడు. మా దగ్గరుండే ఎదవలే ఆ అమ్మాయి దొరికిందనే విషయం వాడికి చెప్పి చచ్చారు. వాళ్ళు నన్ను కొట్టి ఆ పిల్లని లాక్కెళ్ళిపోయారు. ఇది నిజమయ్యా. వాడెక్కడుంటాడు? వాడి ఇల్లు ఎక్కడా? ఇలాంటి పనులు వాడి ఇంటి దగ్గర పెట్టుకోడయ్యా. వాడికి చాలా గెస్ట్ హౌస్లున్నాయి. బాగా డబ్బున్న మనిషి. ఎక్కడ దాచిపెట్టాడో ఏవో తెలీదయ్యా. అబద్ధాలు ఆడితే ఊరుకోని అనసూయమ్మా, ఆడదాను అని కూడా చూడను. అయ్యా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నారు, నిజంగా నాకు తెలీదయ్యా. సరే, ఆ అమ్మాయి దొరికితే నువ్వు బ్రతికిపోతావు, లేదంటే నీ అంతు తేలుస్తా. జాగ్రత్త. హలో, ఏమైంది ఏసీపీ గారు? చందు దొరికిందా? లేదు సార్, అనసూయమ్మ దగ్గర నుంచి చిన్నదొర అనేవాడు తీసుకువెళ్ళాడంట. వాడి అడ్రస్ కనుక్కుంటున్నాం. సార్, మీరు ఎలాగైనా వెతికి పట్టుకోండి సార్. మీరేం కంగారు పడకండి సార్, ఆ అమ్మాయిని క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటాను సార్.
ఏమిటయ్యా వెంకటప్పయ్య ఇది? నీకింతకు ముందే చెప్పాను కదా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. చూడు, ఇప్పుడు రక్తపోటు మళ్ళీ పెరిగినట్టుంది. ఇచ్చిన మందులు సక్రమంగా వాడుతూ జాగ్రత్తగా పత్యం చేయమన్నానా? ఆచార్య గారు అది పత్యం మానేశావు అంతేనా? శ్రీరామచంద్ర, 2 రోజులు నోరు కట్టుకోలేకపోతే ఎలాగయ్యా? ఇంగ్లీషు మందులకైతే ఏ పత్యం అక్కర్లేదంటారు, కానీ నేనిచ్చే మందులకు మాత్రం తప్పనిసరిగా పత్యం వాడాలి. లేదంటే ఇక మళ్ళీ నా దగ్గరకు రాకు, అంతే మరి. అలా అనకండి ఆచార్య గారు. మీరు లేకపోతే ఆ పెద్ద ఆసుపత్రి వాళ్ళు నా 2 ఎకరాల పొలము అమ్మించేసేవాళ్ళు. ఇక నుంచి మీరు చెప్పినట్లే చేస్తాను, కోపడకండి. అలా రా దారికి. ఇదిగో ఆ, ఈ మందులు పరగడుపున 2 మాత్రలు, ఆ, అలాగే ఇవి భోజనం చేసిన తరువాత 2 మాత్రలు వేసుకో. ఇక వెళ్ళిరా. అట్టాగే ఆచార్య గారు. ఇదిగో ఆచారి, మా వాడికి దెబ్బ తగిలింది కానీ కాస్త కట్టు రా. ఇలా వచ్చి కూర్చోవే. ఎలా తగిలింది దెబ్బ? చూసుకోకుండా చెట్టు గుద్దుకున్నాళ్లే. ఇది చెట్టు కొమ్మ వల్ల తగిలిన దెబ్బలా లేదే. ఎలా తగిలిందిలే ఆచారి, ముందు కట్టు. సలాం అలైకుం ఆచార్య బాయ్. వాలేకుం సలాం రహీం బాయ్. ఏమిటి వేళ కూరగాయల బండి వేయలేదా? వేసాను బాయ్, అమ్మేశాను, అయిపోయినాయి. వస్తుంటే వాడ కూతురు దెబ్బలతో కనిపించింది బాయ్. ఆడకూతురా? అవును బాయ్, ఆ అమ్మాయిని మన చర్చి దగ్గరికి తీసుకువచ్చినాను. మన ఫాదరు ఆ అమ్మాయికి వైద్యం చేస్తున్నారు. ఎవరు రహీమా అమ్మాయి? తెలీదు బాయ్, పొదల్లో సృహ తప్పి పడి ఉంది. ఫాదర్ అమ్మ మీద నీళ్లు జల్లి ఎవరన్నా వైద్యం తీసుకురమ్మన్నారు. నేను మీ దగ్గరికి వచ్చినాను. ఒక్క నిమిషం ఉండు, ఈ కట్టుగట్టి వచ్చేస్తాను. అయినా నువ్వు నిజంగా చాలా మంచివాడివి రహీం భాయ్. ఎవరో ముక్కు ముఖం తెలియని ఆడపిల్లని తీసుకొచ్చి అంత సాయం చేస్తున్నావంటే నిజంగా నువ్వు గొప్పవాడివి. నాది ఏముంది ఆచార్యబాయ్, ఆ అల్లా ఏది చెప్తే నేను అది చేస్తున్నాను. అది మాటికొస్తే నువ్వు చేస్తుందే మాత్రం పుణ్యం కదూ. మా అల్లా చెప్పినా, మీ రాముని చెప్పినా, ఆ జీసస్ చెప్పినా పక్క మనిషికి సాయం చేయమనే కదా. వెళ్దామా ఆచార్య గారు? ఒక్క నిమిషం వస్తున్నా. ఇదిగో బాబు, ఈ మందులు చక్కగా ఉదయం సాయంకాలం వేసుకో. అలాగే వంకాయ ఉల్లిపాయ తినటం మానే, త్వరగా తగ్గిపోతుంది. అలాగే. సరేనా? వస్తా. పద రహీం భాయ్. వెతకబోయిన తీగ కాలికే తగిలిందిరా. రండ్రా. రండి ఆచార్యబాయ్, అమ్మాయి లోపల ఉంది. పద రహీం భాయ్. ఫాదర్, మన ఆచార్య గారు వచ్చేశారు. ఇంకేమీ భయం లేదు. నమస్కారం ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఈ అమ్మాయి. ఏదో నాకు తెలిసిన వైద్యం చేశాను. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. మీరే తగిన వైద్యం చేయండి.
సమయానికి వైద్యం అందించి అమ్మాయిని కాపాడారు ఫాదర్. నేను వచ్చేంత వరకు ఆగుంటే పరిస్థితి చేయి దాటిపోయేది. ఆ సంచిలా ఇవ్వు రహీం భాయ్. భయపడాల్సిందేమీ లేదు, కాసేపట్లో తేరుకుంటుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ వివరాలేమీ నాకు తెలియదు ఆచార్య గారు. ఆపదలో ఉంటే రహీం తీసుకొచ్చాడు. జీసస్ పాదాల దగ్గరున్న ఆ నీళ్లు తీసుకొచ్చి అమ్మాయి ముఖాన చల్లాను. నమాజ్ చేసుకుని తిరిగి వస్తుంటే ఇది అమ్మాయి పొదల్లో కనిపించింది. వెంటనే వెళ్ళి పొదల్లోంచి అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను. ఇదే భాయ్ ఏ మతమైనా చెప్పేది. మనిషికి మతం కంటే మానవత్వం గొప్పది. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదు, ఏ కులమో ఏ మతమో తెలియదు. నువ్వు చేసిన నమాజు ఈ అమ్మాయిని కంటపడేలా చేసింది. ఫాదర్ ఇచ్చిన ప్రభు తీర్థం ఈ అమ్మాయి ప్రాణం పోకుండా కాపాడింది. కానీ నువ్వు చేసిన వైద్యం ఇది అమ్మాయికి ఊపిరినిచ్చింది బాయ్. నువ్వు చెప్పింది నిజమే, మతం గొప్పదే, దానికంటే మానవత్వం ఇంకా గొప్పది బాయ్. అమ్మా జాగ్రత్తగా లేచి అలా కూర్చోమ్మా. నువ్వేం భయపడవలసిన పని లేదు బెట్టి. ఇక్కడంతా నీకు సాయం చేయడానికే ఉన్నాం. అసలు నువ్వెవరు, ఎందుకు అక్కడ పొదల్లో పడున్నావు? అసలు మీ వాళ్ళెవరో చెప్పమ్మా. ఇక నీకేం భయం లేదు, ఇక్కడ మేమంతా ఉన్నాం, చెప్పమ్మా. అవును బెట్టి, ఇక్కడ నీకేం భయం లేదు. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం. అసలు వచ్చిన కష్టం ఏంటి చెప్పమ్మా. నేను గుడి నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్తూ పొరపాటున పైనుంచి జారి పొదల్లో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఓ జీసస్, రోజులు ఎలా ఉన్నాయో చూడండి. దేవుణ్ణి చూడటానికి వెళ్తే వెంట పడుతున్నారు. అసలు నీకేం భయం లేదమ్మా. నీ వాళ్ళెవరో చెప్పు. చెప్తే ఏం చేస్తారా? ఏం చేస్తారు? వీళ్ళే నా వెంట పడ్డారు. వెళ్ళి దాన్ని తీసుకురండి. ఆగా, ఎక్కడికరా వస్తున్నావు? మా బొందులో ప్రాణం ఉండగా అది అమ్మాయిని తీసుకువెళ్ళలేవు. ఇది ప్రభు సన్నిధి. ఇక్కడ నీలాంటి పాపాత్ములకు తావులేదు. ఇక్కడ ఎవరైనా రక్షింపబడతారు. అవునా? మీకు చేతనైతే దాన్ని రక్షించండి. మీరు ఆ అమ్మాయిని పట్టుకోవాలంటే ముందు మా ప్రాణాలు తీసి ఆ తర్వాత ఆ అమ్మాయిని పట్టుకోవాలి. అవును, అంతే అంతే.
రేయ్! మర్యాదగా చెప్తున్నాను, పక్కకి తప్పుకోండి. ఎవడి కోసమో మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మంచి కోసం, శరణాగతులను కాపాడటం కోసం ప్రభువు తన రక్తం చిందించాడు. ఈ అమ్మాయి కోసం నేను నా రక్తం చిందిస్తాను. సైతాన్ని పారదోలడం కోసం, అల్లా సంతృప్తి కోసం కొరడాలతో కొట్టుకొని రక్తం చిందిస్తాం. అలాంటిది ఓ ఆడకూతుర్ని కాపాడడం కోసం మాదే ప్రాణాలు ఎవడైనా సిద్ధమే. చెడును అంతమొందించడం కోసం అయిన వాళ్ళతోనైనా యుద్ధం చెయ్యి, అందులో అమరుడు అయినా అది నీకు పుణ్యమే అని భగవద్గీతను నమ్మిన వాణ్ణి. మీ చెడు నుంచి ఓ అమ్మాయిని కాపాడటం కోసం చావుకైనా సిద్ధమే.